అందరికీ నమస్కారం. ఈ ప్రత్యేక విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం గురించి మాట్లాడుకోబోతున్నాం. కేవలం ఆలోచనలనే ఆయుధాలుగా చేసుకున్న ఒక సాధారణ వ్యక్తి అప్పట్లో ప్రపంచాన్ని శాసించిన ఒక మహా సామ్రాజ్యాన్ని ఎలా వణికించారో, మన దేశానికి స్వాతంత్రాన్ని ఎలా సాధించిపెట్టారో మనమిప్పుడు లోతుగా అర్థం చేసుకుందాం. ఒక బలహీనమైన శరీరం, చేతిలో ఎలాంటి ఆయుధము లేదు, కాని అతని మాటలతో బ్రిటిష్ సామ్రాజ్యమే వణికింది. అసలు ఈ మాటల వెనుక ఉన్న లోతును మనం ఒకసారి గమనించాలి. శారీరకంగా ఎలాంటి యుద్ధం చెయ్యని ఒకే ఒక్క వ్యక్తి ఇంత సువిశాలమైన దేశాన్ని స్వేచ్ఛావాయువుల వైపు ఎలా నడిపించారో తెలుసుకోవడం నిజంగా అద్భుతం కదా. అయితే ఇక్కడే మనకు ముఖ్యమైన ప్రశ్న ఎదురవుతుంది. అసలు ఒక సాధారణ బాలుడు ఏకంగా ఒక దేశానికి జాతిపితగా ఎలా మారాడు? బిడియంగా ఉండే ఒక చిన్న విద్యార్థి దశ నుండి ప్రపంచం మొత్తం గౌరవించే గ్లోబల్ ఐకాన్గా ఆయన ఎలా ఎదిగారో ఇప్పుడు మనం క్రమపద్ధతిలో చూద్దాం. మొదటి భాగం ఒక సాధారణ బాలుడు, సత్యం యొక్క మూలాలు. మోహన్ దాస్ కరంచంద్ గాంధీ చిన్నప్పట్నుంచే నిజాయితీకి ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారో చెప్పడానికి ఒక చిన్న సంఘటన ఉంది. అప్పట్లో స్కూల్లో ఇంగ్లీష్ పరీక్ష జరుగుతున్నప్పుడు ఆయనొక పదాన్ని తప్పుగా రాస్తే టీచర్ స్వయంగా పక్కవాడి దగ్గర్నుంచి కాపీ కొట్టమని సైగ చేశారు. కాని ఆయన వెంటనే దాన్ని నిరాకరించారు. ఎందుకంటే ఆయన దృష్టిలో మార్కుల కంటే నిజం చాలా ముఖ్యం. ఇది ఆయన వ్యక్తిత్వంలో రాజీపడని ఒక గొప్ప లక్షణమన్నమాట. ఇక 1888లో న్యాయశాస్త్రం చదవడం కోసం ఆయన లండన్ వెళ్ళినప్పుడు రెండు విభిన్న ప్రపంచాల మధ్య పెద్ద సంఘర్షణ ఎదురైంది. కొత్త భాష, వాతావరణం, అలవాటులేని ఆహారం ఒక సవాలుగా మారినా ఆయన తన క్రమశిక్షణను ఏమాత్రం వదల్లేదు. విదేశాలకు వెళితే మన సంస్కృతి, విలువలు నశించిపోతాయని అప్పట్లో భయపెట్టేవారు. దానికి భిన్నంగా తల్లికిచ్చిన మాట ప్రకారం ఆయన అత్యంత సరళమైన జీవితమే గడిపారు. నిజమైన గొప్పదనమనేది మనిషి అంతర్గత బలంలోనే ఉంటుందని ఈ ప్రయాణం మనకు నిరూపించింది. రెండవ భాగం, టర్నింగ్ పాయింట్, దక్షిణాఫ్రికాలో రగిలిన అగ్ని. దక్షిణాఫ్రికాలోని రైల్వే స్టేషన్లో జరిగిన ఈ సంఘటన నిజంగా ఆయన జీవిత చరిత్రనే ఒక మలుపు తిప్పింది. ఫస్ట్ క్లాస్ టికెట్ కొనుక్కుని దర్జాగా ప్రయాణిస్తున్నప్పటికీ కేవలం భారతీయుడు అన్న ఒకే ఒక్క కారణంతో ఆయన్ని చలికాలపు రాత్రి రైలు నుండి దారుణంగా బయటకు తోసేశారు. కాని ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సిన ఒక కీలకమైన పాయింటుంది. ఆ ఘోరమైన అవమానం ఆయనను మానసికంగా కృంగదీయలేదు. దానికి బదులుగా అన్యాయంపై పోరాడాలని ఒక పెద్ద అగ్నిని ఆయనలో రగిల్చింది. ఆ రైలు సంఘటన తర్వాత ఆయన ఏకంగా 2 సరికొత్త ఆయుధాలకు ప్రాణం పోశారు. అవే సత్యాగ్రహం మరియు అహింస. పిడికిలితోనో లేక కత్తితోనో కాదు, కేవలం శాంతియుతంగా సత్యం కోసం అణచివేతపై పోరాడాలని ఆయన బలంగా నిర్ణయించుకున్నారు. ఇది ప్రపంచ చరిత్రలోనే ఒక సరికొత్త విధానమని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. మూడవ భాగం, స్వాతంత్ర్య పోరాటం, భారతదేశం మేల్కొలుపు. గాంధీజీ మాటల్లోనే చెప్పాలంటే, బలహీనుడు ఎప్పుడూ క్షమించలేడు. క్షమించడమనేది బలవంతుడి లక్షణం. చేతిలో తుపాకులు, ఆయుధాలు కలిగిన ఒక మహాసామ్రాజ్యంపై పూర్తిగా శాంతియుతంగా తిరుగుబాటు చేయడానికి ఎంతటి అపారమైన అంతర్గత బలం అవసరమో ఈ మాటలు మనకు స్పష్టంగా చెబుతున్నాయి. ఆయన తత్వశాస్త్రం మెల్లగా దేశవ్యాప్త ఉద్యమాలుగా ఎలా మారిందో మనం గమనించాలి. రైతుల హక్కుల కోసం చంపారణ్ ఉద్యమం, బ్రిటిష్ వస్తువుల బహిష్కరణ కోసం అసహకార ఉద్యమం, దండియాత్ర, అలాగే చివరకు బ్రిటిష్ వారిని దేశం విడిచి వెళ్లేలా చేసిన 1942 క్విట్ ఇండియా ఉద్యమం. ఇవన్నీ కలిసి బ్రిటిష్ పాలనను పకడ్బందీగా ఎలా నిర్వీర్యం చేశాయో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 240 మైళ్లు ఉప్పుపై విధించిన పన్నును వ్యతిరేకించడానికి ఆయన తన 61వ ఏట దండీ వరకు నడిచిన దూరమిది. ఒక వ్యక్తి యొక్క ఈ అసాధారణమైన అంకితభావం, ఆయన చేసిన శారీరక శ్రమ అప్పట్లో మొత్తం ప్రపంచం దృష్టిని తన వైపుకు తిప్పుకునేలా చేశాయి. నాలుగవ భాగం, 3 ప్రధాన విలువలు, ఉద్యమం వెనుక ఉన్న వ్యక్తిత్వం. అసలు ఈ అద్భుతాలన్నీ ఆయన ఎలా చేయగలిగారు అని ఆలోచిస్తే ఆయన జీవితం ప్రధానంగా 3 సూత్రాల చుట్టూ తిరిగినట్లు మనకు తెలుస్తుంది. అవే నిజాయితీ, అహింస మరియు సరళ జీవనం. తన బట్టలు తానే నేసుకోవడం, సాధారణ ఖాదీ బట్టలు ధరించడం ద్వారా ఆయన సామాన్య ప్రజలతో పూర్తిగా మమేకమయ్యారు. నిజమైన అధికారమంటే విలాసవంతమైన జీవితం అనుభవించడం కాదు, మన సత్య మార్గంలో మనం బ్రతకడమే అని ఇది నిరూపిస్తోంది కదా.
అయితే ఆయనలో ఉన్న మరో గొప్ప విషయం ఏంటంటే, ఎంతటి తీవ్రమైన అవమానం ఎదురైనా సరే, తనపై దాడులు జరిగినా సరే, తన కోపాన్ని అదుపులో ఉంచుకుని శాంతిని కాపాడుకోవడమే ఆయన అసలు బలం. ఆ అద్భుతమైన స్వీయ నియంత్రణే ఆయన్ని ప్రపంచవ్యాప్తంగా శాంతికి ఒక గొప్ప ప్రతిరూపంగా నిలబెట్టింది. 5వ భాగం ఆఖరి రోజు దిగ్భ్రాంతిలో దేశం. జనవరి 30, 1948 స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎప్పటికీ మరిచిపోలేని ఒక అత్యంత చీకటి రోజు. న్యూఢిల్లీలోని బిర్లా హౌస్లో సాయంత్రం ప్రార్థనకు వెళ్తున్న సమయంలో ఆయన దారుణంగా హత్య చేయబడ్డారు. శాంతి కోసం, స్వాతంత్ర్యం కోసం దశాబ్దాలపాటు అలసిపోకుండా పోరాడిన ఆ మహాత్ముడు మన దేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్న ఆ కొత్త రోజుల్లోనే శాశ్వతంగా దూరం కావడం యావత్ దేశాన్ని మూగబోయేలా చేసింది. 6వ భాగం చెరగని వారసత్వం జాతిపిత. సత్యం, ప్రేమ, అహింస, క్షమ, సేవ ఇవే ఆయన మన కోసం వదిలివెళ్లిన నిజమైన సంపద. ప్రపంచాన్ని మార్చడానికి కావలసింది ఎన్నో ఆయుధాలు లేదా కోటానుకోట్ల డబ్బు, అధికారం కాదని, ఒక స్వచ్ఛమైన, మంచి మనసుంటే సరిపోతుందని ఈ విలువలు నిరూపిస్తున్నాయి. ఆయన భౌతికదేహం ఆగిపోయినా ఆయన ఆలోచనలు మాత్రం ప్రపంచవ్యాప్తంగా అడవిమంటలా మరింత బలంగా విస్తరించాయి. గొప్ప వ్యక్తిత్వమంటే ఎత్తైన స్థానం కాదు, మంచి మనసు. మహాత్ముని జీవితం చెప్పే అతిపెద్ద పాఠం సరిగ్గా ఇదే. భారీ భౌతిక బలం లేకుండానే కేవలం ధైర్యం, మంచితనం మరియు సత్యం మీద నిలబడితే ఎంతటి గొప్ప మార్పునైనా సాధించవచ్చు అని ఇది మనకు సవివరంగా చెబుతోంది. ఇక ఈ విశ్లేషణను ముగించే ముందు మనం ఒక్కసారి లోతుగా ఆలోచించాలి. పెద్ద మార్పుకు సత్యం, ధైర్యం, మంచితనం మాత్రమే అవసరమైతే నేటి ఆధునిక కాలంలో మనం ఎదుర్కొంటున్న సవాళ్లను జయించడానికి కోపం కంటే శాంతిని, ద్వేషం కంటే ప్రేమను ఎంచుకోవడం ఎలా సహాయపడుతుంది? ఈ ఆలోచనతోనే మన ప్రయాణాన్ని ముగిద్దాం. ఈ విశ్లేషణ మనందరికీ ఒక కొత్త దృక్పథాన్నిచ్చిందని ఆశిస్తున్నాను.